ఈరోజు దేవుని మాట సామెతలు 8వ అధ్యాయము 32వ వచనము. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గముల అనుసరించువారు ధన్యులు. దేవుడు ఈరోజు మనల్ని పిల్లలారా అంటున్నాడు, పెద్దలారా అంటలేదు. మనం కూడా పిల్లల లాంటి వారమే దేవుని దృష్టిలో. ఎందుకంటే పిల్లలు అలుగుతారు, వారు కొన్ని విషయాల్లో మాట వినరు. మనం కూడా అంతే. దేవుడు ఇందులో ఇటువైపు నడవమంటే అటువైపు నడుస్తాము. ఈ రీతిగా ఎన్నోసార్లు ఆయన మాట వినకుండా మారం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే పిల్లలారా అని ముద్దుగా పిలుస్తున్నాడు, ఎంతో ఆప్యాయంగా పిలుస్తున్నాడు. పిల్లలారా, నా మాట ఆలకించుడి అంటున్నాడు. నా మార్గములను అనుసరించేవారు ధన్యులు అంటున్నాడు. దేవుని మార్గాలు అనుసరిస్తే ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఈ సమయంలో దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు పిల్లలారా, నా మాట ఆలకించండి అంటున్నాడు. మనం వాక్యం విన్నంతసేపు మాత్రమే కాదు, వాక్యం వినిన తర్వాత వినకముందు కూడా మనం చాలా క్రమశిక్షణగా ఆయనకు లోబడి, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు, ఆయన మా ఇంట్లో ఉన్నాడు అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. ఏ మార్గాలను అనుసరించమన్నాడు? అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ రీతిగా నువ్వు వాక్యాన్ని చదువు. ఇలాగ దేవుని మార్గాలు అనుసరించి నడుచుకుంటే ధన్యకరమైన జీవితాన్ని ఈరోజు మనకు ప్రసాదిస్తానంటున్నాడు. ఇప్పటి నుంచి దేవుని యొక్క మాటలు వినకుండా దూరంగా ఉంటున్న మనల్ని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన యొక్క స్వరము చాలా మెల్లని స్వరం, ఏయ్ అనే స్వరం కాదు. ఆయన గట్టిగా అరవడు, కేకలు వేయడు. ఆయన స్వరము వింటే మనం ఎంత ఆ స్వరాన్ని మనం వింటే కనుక ఆయన ప్రేమగల ఆ పిలుపుకి మనం అసలు జీవితాంతం మర్చిపోలేము. ఈ సమయంలో దేవుడు ప్రేమగల స్వరంతో, దయగల స్వరంతో, జాలిగల స్వరంతో, కృపగల స్వరంతో దేవుడు మనల్ని పిల్లలారా, నా మాట ఆలకించుడి అని మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన మాటలు ఆలకిద్దాం. నా మార్గం అనుసరించండి అంటున్నాడు. ఆయన మార్గాలు మనం అనుసరించే వారంగా ఉందాం. వేరొకరి మార్గం కాదు, దేవుని యొక్క మార్గంలో నడిస్తే మన జీవితాలు ధన్యకరం అవుతాయి. వేరొకరు చెప్పిన, మనుషులు చెప్పిన మార్గాల్లో నడిస్తే మన జీవితాలు ధన్యం కావు. ఆయన ఏ త్రోవ నడవమంటున్నాడో అదే త్రోవలో మనం నడుచుకుందాం. మనం ఒకటి అనుకుంటాం, ఇదేంటి ఇట్లా జరుగుతుంది అనుకుంటాం. ఆ త్రోవే మంచిది అనుకుంటా. ఆ త్రోవే దేవుని త్రోవ చాలా మంచిది. దేవుని త్రోవలో ముళ్ళులు ఉండవు, దేవుని త్రోవలో కష్టాలు ఉండవు, దేవుని త్రోవలో చాలా సరళంగా ఉంటుంది, ఎగుడు దిగుళ్ళు ఉండవు, చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు. ఆయన త్రోవలో నడిస్తే మన యొక్క జీవితం చాలా సాఫీగా ఉంటుంది. సుఖము సౌఖ్యంతో కూడిన జీవితం కలిగి ఉంటాము. ధన్యకరమైన జీవితంలో మనం గడుపుతాము. ఆయన మార్గంలో నడవకుండా మన యొక్క మార్గాలు మనం కల్పించుకొని మన మార్గంలోనే వెళ్దాం అనుకుంటే ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నీటి ప్రవాహం ఉంటుంది, నీటిలో నడవలసి వస్తుంది, బురద ఉంటుంది, ఇలా ఇంకా ముళ్ళులు ఉంటాయి, చాలా చాలా కష్టాలు ఉంటాయి. మన త్రోవలను ఈరోజు నుంచి విడిచిపెడదాం. కేవలం ఆయన త్రోవలో నడుచుకునే ఒక
మార్గం ఆయన త్రోవలోనే నడుచుకునిలాగున దేవుని సన్నిధిలో బ్రతిలాడదాం. తండ్రి, ఇప్పటి వరకు నీ త్రోవ విడిచి వేరొక త్రోవలో నడిచానయ్యా, అందుకే ఇన్ని కష్టాలు, అందుకే ఇన్ని బాధలు. ఈ రోజు నుంచి నీ త్రోవలో నడుస్తాను ప్రభా. నా జీవితాన్ని ధన్యకరం చేయ్యా. తెలిసి తెలియక ప్రభా నాయన, నా స్నేహితుల మాట విని, నా కుటుంబ సభ్యుల మాటలు విని, నా బంధుమిత్రుల మాటలు విని నేను త్రోవ విడిచి ప్రక్క జరిగిపోయాను ప్రభా. ముళ్ళులు, గాయాలు, దెబ్బలు, బాధపడే పరిస్థితి, ఈ యొక్క పరిస్థితిలో ఎదురీదుతున్న నాకు నువ్వు స్పష్టంగా మాట్లాడవు తండ్రి. నువ్వు నీ త్రోవలో నడవమంటున్నావు, జీవితాన్ని ధన్యం చేస్తానంటున్నావయ్యా అని మనము ఆయన యొక్క సన్నిధిలో మనము బ్రతిమాలుకుంటే దేవుడు మన జీవితాలు తప్పకుండా ధన్యకరమైన జీవితాలుగా మారుస్తున్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి నాయన, పిల్లలారా అన్నావు ప్రభా నాయన. తండ్రి, అవును తండ్రి ప్రభా, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు ప్రభా. ఈ లోకంలో వయసు ఉంటుంది కానీ ప్రభా నాయన, నీ దృష్టిలో మేము పిల్లలమయ్యా తండ్రి. అవును తండ్రి, ఎన్నోసార్లు విసిగించాం, ఆయాస పెట్టాం, అయినప్పటికీ ప్రభా మా పాపాలను క్షమించావయ్యా. అంత మాత్రమే కాకుండా పిల్లలారా నా మాట వినండి అంటున్నావయ్యా ఈ సమయంలో. అవును తండ్రి, ఇన్ని రోజులు నీ మాట వినకుండా తండ్రి వేరొకరి మాట విని ప్రభా నాయన ఎన్నో బాధలు, కష్టాలు, పరిస్థితులు, కష్టాల వలయంలో చిక్కుకున్న పరిస్థితులు ప్రభా. ఈ రోజు నుంచి నీ మాట వింటామయ్యా తండ్రి. మేమందరము నీ మాట వింటామయ్యా. మా జీవితాలను ధన్యకరం చేస్తానంటున్నావయ్యా తండ్రి. ఈ సమయంలో మా జీవితాన్ని ధన్యకరం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎంతగానో ప్రేమిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆ పాపాలని, శాపాలని క్షమించి, తీసివేసి, తొలగించి నీ కృప, నీ దయ మాపై ఉంచి ప్రభా నాయన మా జీవితాన్ని ధన్యకరం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటుంది నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.